పాన్ ఇండియా సినిమాగా వచ్చిన భారతీయుడు 2 సినిమా మీద రివ్యూలు అయితే నెగిటివ్గానే వస్తున్నాయి. ఇప్పుడు ఆశించిన స్థాయిలో అది లేదు అనేది అందరూ కూడా స్పష్టంగా చెప్తున్నమాట. భారతీయుడు మొదటి సినిమాతో భారతీయుడు 2ని పోల్చుకొని చూసినప్పుడైతే ప్రేక్షకులకి నిరాశ ఎదురవుతుంది. ఇక్కడ కథలో సాగదీయటం, తర్వాత మొత్తం పబ్లిక్ సమస్యలన్నింటినీ కూడా ఎక్కువ సమస్యలు తీసుకొని దాన్ని భారతీయుడు 2 అంటే ఆ భారతీయుడు పాత్రలో వాటిని సాల్వ్ చేసే క్రమంలో కథని సాగదీసే పరిస్థితి అయితే అక్కడ కనిపించింది. దాంతో పాటుగా ఇక్కడ చూసినట్టయితే కథ ఆశించిన స్థాయిలో కథ లేదు, రొటీన్గానే ఉన్నది అనేది అయితే. అంటే ఇంతకు ముందు వచ్చిన జవాన్, అంటే ఇప్పుడు భారతీయుడికి భారతీయుడు 2కి ఎక్కువ సంవత్సరాల తేడా వచ్చింది కాబట్టి ఈ మధ్యలో జవాన్ లాంటి సినిమాలు కూడా వచ్చినాయి, వాటితో పోల్చుకుంటున్నారు. ఇదంతా కూడా ప్రేక్షకులు వాటితో పోల్చుకొని చూడటం వల్ల అయితే దీని మీద శంకర్ మార్క్ అయితే ఎక్కువగా కనిపించలేదు. అంటే సినిమా తీసే స్టైల్లో కానీ భారతీయుడి పాత్రను సృష్టించడంలో కానీ శంకర్ మార్క్ కనిపించినా సరే ఇక్కడ భారతీయుడిని చూసిన తర్వాత భారతీయుడు 2 సినిమాని చూడటానికైతే అందరూ కూడా పెద్దగా చూసిన వాళ్ళైతే ఆసక్తి చూపట్లేదు. ఇక్కడ చూసిన దాన్ని ఇక్కడ భారతీయుడు సినిమాలో మొత్తం కుటుంబ నేపథ్యంలో ఒక సెంటిమెంట్ని, ఆ సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన అతనిలో భారతీయుడు పాత్రలో వచ్చిన ధీమా, అంటే దీని పౌరుషం దీంట్లో ఏదైనా కావచ్చు, దానికి ఆ పాత్ర ఔన్నిత్యాన్ని అయితే భారతీయుడు పాత్ర బాగా రాణించింది. అక్కడ భారతీయుడు సినిమా పాటలు కూడా హిట్ అయ్యాయి. కానీ ఇక్కడ భారతీయుడు 2లో ఆ పాత్ర యొక్క ఔచిత్యాన్ని చూపటంలో ఫెయిల్ అయ్యాడు. తరువాత మేకప్ పరంగా కూడా భారతీయుడి కన్నా భారతీయుడు 2లో కమల్ హాసన్ మేకప్ అయితే ఆకట్టుకోలేకపోయింది. ఇదంతా కూడా అన్నీ కూడా మైనస్ మార్కులే అనే పరిస్థితి అయితే వస్తుంది. అయితే ఇక్కడ చివరిలో మాత్రం మొత్తం భారతీయుడు 3 వస్తుంది అనే దాంట్లో ఈ శంకర్ చూపెట్టిన పరిస్థితి మాత్రం బాగుంది. అయితే దాన్ని అంటే భారతీయుడు 2 కన్నా భారతీయుడు 3 ఇంకా బాగుంటుంది అనే ఒక హోప్ అయితే, చూడాలి అనే హోప్ అయితే కల్పించడం జరిగింది. ఎందుకంటే మొదట నుంచి సినిమా ఫస్ట్లో భారతీయుడి పాత్ర వచ్చేలాగా మిగతా పాత్రలతో చెప్పేయటం, వాటి భారతీయుడు వస్తే బాగుండును ఈ పరిస్థితుల్లో అని చెప్పటం, వాటి ద్వారా భారతీయుడిని చేయటం, ఇదంతా కూడా తర్వాత ఇంటర్వ్యూలు రావటం, వీటన్నిటితో తర్వాత ఈ భారతీయుడు 2 పాత్ర వచ్చిన తరువాత కూడా దాన్ని సాల్వ్ చేయటంలో, అతన్ని పట్టుకోవటంలో పోలీసులు ప్రయత్నించడం, ఇదంతా కూడా రొటీన్గానే సాగింది. ఇక్కడైతే సెంటిమెంట్ పరంగా లేదు, ఇక్కడ కామెడీ పరంగా కూడా ఎక్కువ పండలేదు అనే విమర్శలు అయితే పూర్తి స్థాయిలో వస్తున్నాయి. ఏదేమైనా కూడా కమల్ హాసన్ తెలిసన్నాడో తెలవకన్నాడో ముందు జాగ్రత్తగా అన్నాడో కానీ భారతీయుడు 3 బాగుంటుంది అని కమల్ హాసన్ అని తర్వాత సరిదిద్దుకున్నా సరే ఇప్పుడు ప్రేక్షకులు కూడా కమల్ హాసన్ ఫ్యాన్స్ కూడా భారతీయుడు 3 కోసమే ఎదురు చూస్తాం, భారతీయుడు 2 మాత్రం బాగాలేదు అనే పరిస్థితికే వచ్చారు. ఏదేమైనా సరే కమల్ హాసన్ నటనను మాత్రం పండించాడు, శంకర్ డైరెక్షన్ బాగుంది. కానీ ఇక్కడ ఎడిటింగ్లో ఇంకా లెంతీ సీన్స్ని కట్ చేయకపోవటం, వీటన్నిటినీ కూడా కొంత లోపాలు అయితే కనిపించినాయి. అదీ కాక భారతీయుడు సినిమాకి భారతీయుడు 2 వచ్చిన దానికి ఎక్కువ గ్యాప్ రావటం వల్ల ఈ మధ్యలో వచ్చిన సినిమాల ప్రభావం అయితేనేంటి, తరువాత ఉన్న వాటి అక్కడ పరిస్థితుల్ని, మారిపోయిన పరిస్థితులు, ఇప్పుడు సోషల్ మీడియాలో ఉద్యమం చేయటం, ఇదంతా భారతీయుడు 2లో ఉన్నా సరే భారతీయుడుతో పోల్చుకున్నట్టయితే ఇదంతా కూడా కొత్త ఆకట్టుకోలేని పరిస్థితే ఉందన్నది అందరూ కూడా చెప్తున్నమాట. ఆ సినిమాలో కూడా అదే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ రివ్యూలు కూడా మొదటి షో నుంచే కూడా నెగిటివ్ రివ్యూలే వచ్చినాయి. ఏదేమైనా సరే భారతీయుడు ఈ మొత్తం అవినీతిని నిరోధించాలి, లేకపోతే మొత్తం ఒక ఉద్యమంలాగా ఈ భారతీయుడు దాన్ని తీసుకొచ్చినా సరే భారతీయుడు సినిమా తీసిన నాటి పరిస్థితులకి ఇప్పుడు ఉన్న పరిస్థితులకి పోల్చుకోవటం, ఇప్పుడున్న ట్రెండ్స్ మారటం, వాటినే రొటీన్ కథగా ఉండటం, ఇంకా ఈ సమస్యలని వేరే సమస్యలు తీసుకొని దీనికి సాల్వేషన్గా భారతీయుడు 2ని తీసినట్టయితే బాగుంటుంది అనే ఒపీనియన్ అయితే అందరిలో కనిపిస్తుంది. ఏదేమైనా సరే కొంత భారతీయుడు 2 సినిమా కోసం ఎంతో కష్టపడ్డ పాన్ ఇండియా లెవెల్ కష్టపడ్డ కష్టం తెలుస్తుంది. కానీ అక్కడ ఉన్న కొంత జాగ్రత్తలు తీసుకోకపోవటం, ఈ లాంగ్ గ్యాప్ భారతీయుడికి భారతీయుడు 2కి ఎక్కువ గ్యాప్ రావటం అనేది అయితే సినిమాకి మైనస్గా మారింది. ఏదేమైనా కూడా శంకర్ మార్కు, కమల్ హాసన్ నటన, మిగతా వాళ్ళ
దాన్ని అంటే ఔచిత్యం కొన్ని పాత్రల్లో ఆ అవసరం లేదు అనే దాన్ని కూడా చొప్పించటం అనేది కూడా కొంత మైనస్గా ఉంది. ఏదైనా శంకర్ మార్క్ సినిమా అనేదైతే భారతీయుడు 2లో కనిపిస్తుంది. ఇక్కడ కమల్ హాసన్ నటన గురించి అయితే చెప్పక్కర్లేదు. అయితే మేకప్ పరంగా భారతీయుడితో పోల్చుకుంటున్నారు కాబట్టి మైనస్ అంటున్నారు. కానీ ఏదైనా సరే భారతీయుడు 2 అనేదైతే కొంత మొదట్లో మైనస్ టాక్ వచ్చినా సరే ఇది మొత్తం ఆడే పరిస్థితి అయితే కనిపిస్తోంది.